దుర్మార్గులని. అయినా కూడా వీళ్ళు ఇంకా రియలైజ్ అవుతలేదు. రామూర్తి గారు వస్తా మీ దగ్గరికి. మీరు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు బీజేపీ లీడర్ దగ్గర ఉన్నట్టున్నాయి. నేను ఒక్కసారి ఆవిడ దగ్గరికి వెళ్ళే కంటే ముందు మస్తాన్ గారి దగ్గరికి వెళ్తా. మస్తాన్ గారు, కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని అట్లీస్ట్ మీరే అనుకుంటున్నారా? నేనైతే ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నా ఆయన అసెంబ్లీకి రావాలి, మాట్లాడాలని. వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఊపు మాత్రం కనిపిస్తూ ఉంది పెద్ద ఎత్తున. కేసీఆర్ ప్యానెల్లో ఉన్న పెద్దలకు, ఫోర్ సైడ్ వీక్షకులకు, మీకు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. కేసీఆర్ గారు అసెంబ్లీకి రావటం అనే దాని చర్చ రావడమే ఆయన ఉనికిని చాటుతుంది. నిజానికి ఎన్ని విమర్శలు, ఎంతమంది రాజకీయ పార్టీలన్నీ కూడా ఆ రోజు విమర్శిస్తున్నా కూడా, ఈవెన్ రేవంత్ రెడ్డి గారు ఎక్కడి దాకా వెళ్ళారంటే ఆయన జీతం తీసుకొని కూడా పనిచేయని ఈ రాష్ట్రంలో ఎవరున్నారంటే ఎమ్మెల్యేలు కేసీఆర్ చెప్పాడు. ఆయన బాణం ఎక్కువ పెట్టిన పరిస్థితి ఉంది. సో కేసీఆర్ గారు అయితే ఆయన ఇందాక మన రామ్మూర్తి గారు అన్నట్టు ఆయనకి ఆరోగ్య పరిస్థితికి సహకరించకపోతే ఓకే, కానీ సాధారణంగా ప్రజలందరూ ఏమనుకున్నారంటే ప్రస్తుతం అన్రెస్ట్ ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా అంశాల మీద అన్రెస్ట్ ఉంది. అటు హైడ్రా కావచ్చు, మూసీ ప్రాజెక్ట్ కావచ్చు, రైతులకు సంబంధించిన భూసేకరణ కావచ్చు, అయితే రైతు బంధు, రైతు భరోసా సరిగా అమలు చేయడం లేదని కావచ్చు. ఇప్పుడు రామూర్తి గారు చెప్పిన అనేక మంది ఆత్మహత్యలు, రైతులు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు ఇవన్నీ ఉన్నాయి. అయినా కూడా మరి ఆయన ప్రతి చోట నిలదీయాల్సిన పరిస్థితుల్లో ఎందుకు ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం అవుతున్నారనేది ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఆరోగ్యం బాగోకపోతే ఉండటం వేరు, ఆరోగ్యం బాగుందనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయన రీసెంట్ గా రజతోత్సవానికి సంబంధించిన దాని మీటింగ్ కి అటెండ్ అయినప్పుడు కానీ, మీటింగ్ పెట్టినప్పుడు కానీ ఆయన బాగానే ఉన్నారు. సో ప్రజలందరూ కోరుకుంటుంది ఏంటంటే ఆయన నిజమే ఇందాక రామూర్తి గారు చెప్పినట్టు తెలంగాణ తెచ్చిన వ్యక్తి, ఆయన గౌరవించాల్సిన వ్యక్తి. అలాగే ఆయనకు సంబంధించి కూడా వైఫల్యాలు కూడా ఉన్నాయి. తొలి దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు, సోనియా గాంధీకి పార్టీలో విలీనం చేస్తానని చెప్పారు. ఇవన్నీ కూడా వస్తాయి. కేసీఆర్ గారికి ఒకటే కాదు, నాణ్యానికి రెండు వైపులా చూడాలి. అయితే నేనేంటంటే ఇవాళ ఆయన కేసీఆర్ గారు 3 గంటల పాటు అటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి చర్చించింది ఏంటంటే దిశానిర్దేశం చేసిన దాన్ని బట్టి మొత్తం చూస్తే ఈ ప్రభుత్వాన్ని ఇరుకుడు పెట్టాల్సిన అవసరం ఉంది. ఏదైతే వైఫల్యాలు ఉన్నాయో 6 గ్యారంటీల అమల్లో వైఫల్యం కావచ్చు, ఇంకా అనేక నిధులు కేంద్రం నుంచి నిధులు రావడంలో కానీ, అటు బీసీ కొనుగోలుకి సంబంధించి రెండోసారి చేపట్టడం సరైన విధానం అనుసరించట్లేదని కావచ్చు, లేకపోతే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని కావచ్చు, ఓ పక్కన ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని మా హయాంలో కట్టాను కాబట్టి వాటిని ఇంకా వాడుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేస్తుందని కావచ్చు. ఇవన్నీ కూడా ఆయన ఇందాక ప్రస్తావించారు, ఆ సమావేశంలో ప్రస్తావించారు. అయితే ఆయన అంటే మీరు ఇందాక అడిగినట్టు ఆయన అటెండ్ అవుతారనే దాని మాత్రం దాని క్వశ్చన్ సమాధానం చెప్పాల వాళ్ళకి కూడా. నేను వీళ్ళని బట్టి అటెండ్ అవుతాను, మొదట గవర్నర్ ప్రసంగం అప్పుడు రావచ్చు వస్తే, లేదంటే బడ్జెట్ పెట్టే సందర్భంగా రావచ్చు అన్నట్టు చెప్తే క్లారిటీ అటు ప్రజలకు ఇవ్వలేదు, వాళ్ళ నేతలకు కూడా ఇవ్వలేదే. సో ఆ సస్పెన్స్ అలాగే కొనసాగిస్తున్నారు. సో అది ప్రజాస్వామ్యం అనే దానికి మంచిది కాదు. ఎందుకంటే ఓ పక్కన అది అధికారానికి దూరం అయితే అసెంబ్లీకి రారా అనేది బలపడేలాగా ఉంది కేసీఆర్ గారి వైఖరి. అధికారం ఉంటేనే, అంటే అధికారం ఉంటే వస్తారా అనేది కాదు, అధికారం ఉన్నప్పుడు ఏంటంటే ఆయన అధికారం చలాయిస్తారు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి లాగా సచివాలయానికి అటెండ్ కాకుండా అక్కడ కూడా అదే పరిస్థితి ఉంది, ఇక్కడ కూడా అదే పరిస్థితి. రెండోది ఇందాక మన సునీతారెడ్డి గారు చెప్పినట్టు వరుస పని దినాలు 60 రోజులు కనుక అటెండ్ కాకపోతే అనర్హత వేట అనే యాంగిల్ కూడా అనవసరాల విమర్శలకు తావిచ్చినట్టు అవుతుంది. కేసీఆర్ గారు లాంటి వ్యక్తి, తెలంగాణని సాధించిన వ్యక్తి, అలాంటి అపప్రద మూటగొట్టుకోవాల్సి రావటం లేకపోతే వీళ్ళందరూ విమర్శలకు దిగటం కూడా సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి మంచిది ఏంటంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఓ పక్కన వాళ్ళ ఎమ్మెల్యేలను లాక్కుంటుంది, ఒక పక్కన సుప్రీంకోర్టు కాంగ్రెస్ పార్టీని ముట్టికాయలు వేస్తుంది, రెండు బీజేపీ ఓ పక్కన దూసుకొస్తుంది. ఈ పరిస్థితుల్లో నేనే సరైన ప్రత్యామ్నాయం అని నిరూపించుకోవడానికి కూడా ఆయన అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉంది. ఆయన ఏమంటారు, అసెంబ్లీలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు టైం ఎక్కువ ఇవ్వకపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను రావట్లేదు కూడా ఇందాక సమావేశంలో 1-2 సార్లు ప్రస్తావించారని నాకు తెలియదు సమాచారం. సో నేననేది ఏంటంటే ఖచ్చితంగా కేసీఆర్ లాంటి వ్యక్తి, ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రజాప్రతినిధికే శిక్షణ ఇచ్చారు. ఆయన ఆ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా మాట్లాడాలి ఏంటి అనేది ఒక వక్తగా చాలా మందిని తయారు చేశారు. అలాంటి వ్యక్తి ప్రజా సమస్యలు ఇన్ని ఉండగా తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటుండగా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు నష్టపోయారని ప్రతి అంశంలో చెబుతా ఉండగా, కేసీఆర్ గారు అయితే వాళ్ళు ఇంకో కుంభకోణం టీఆర్ సంబంధించి తెచ్చారు, ఇంకా అనేక రకాలైన కుంభకోణాలు వాళ్ళు చెప్తా ఉన్నారు రోజు.
అవి పత్రికలకి ప్రెస్ మీట్లకు కాకుండా ప్రజాస్వామ్య దేవాలయంగా భావించి అసెంబ్లీలో అధికార పార్టీని నిలదీయాల్సిన అవకాశాన్ని కేసీఆర్ గారు శాసనసభాపక్ష నేతగా ఉండి ఎందుకు రావట్లేదు అనే ప్రశ్నకి ఆయనే సమాధానం చెప్పాలి ప్రజలకి. ఖచ్చితంగా ఆయన మీద ఉంది. ఆయన అటెండ్ అయినా కూడా ఒక ఫోటో ఒక గంట ఉండి వెళ్ళిపోవడం కూడా కరెక్ట్ కాదు. అలా గనక జరిగితే ఖచ్చితంగా బీజేపీనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ప్రత్యామ్నాయంగా ఉంటుందనేది ఆయనే అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుందనేది కూడా నేను చెప్తాను. మస్తాన్ గారు మీరు చెప్పిన దానికి ఒక పాయింట్ యాడ్ చేస్తాను నేను. మీ దగ్గర నుంచి సుంతారెడ్డి గారి దగ్గరికి వెళ్తా. వెళ్ళే కంటే ముందు నాకు తెలిసి రామూర్తి గారు కూడా ఒకసారి ఇంటే బాగుంటుందేమో. కేసీఆర్ గారు ఉన్నటువంటి మాట ప్రకారం సరే 2 రోజులు లేదా 3 రోజులు వస్తారనేటువంటి మాట ఉంటే, ఒకటి గవర్నర్ ప్రసంగం రోజు వస్తే గవర్నర్ మాట్లాడిన తర్వాత నిరోధిక వాయిదా వేస్తారు నెక్స్ట్ డేకి. రెండోది బడ్జెట్ పెట్టే రోజు వచ్చిన ఆయన బడ్జెట్ పెట్టే కానీ నిరోధిక వాయిదా మళ్ళీ నెక్స్ట్ డేకి వేస్తారు. ఒకవేళ సాటర్డేనో ఫ్రైడేనో బడ్జెట్ పెట్టారంటే మళ్ళీ మండేకి వాయిదా వేస్తారు. సో ఈ 2 రోజుల కేసీఆర్ గారు వస్తే ఆయన ప్రసంగం వినడం కానీ ఆయన మాట్లాడడం కానీ జరగదు. రైట్. అట్లాగా సార్, ఇప్పుడు గవర్నర్ ప్రసంగానికి కృతజ్ఞతలు తెలియజేయటం, అదే తర్వాత బడ్జెట్ ధన్యవాదాలు తీర్మానం చర్చలో పాల్గొనాలి. ఆ గవర్నర్ ప్రసంగానికి వచ్చినట్టు టీవీల ముందు కూర్చున్నా అక్కడ కూర్చున్నా ఒకటే, పెద్ద విషయం ఏం కాదు. నేను అనేది ఏంటంటే అదే విధంగా బడ్జెట్ సమావేశాల సందర్భంగా బడ్జెట్ ప్రవేశపెడతారు, ఆ రోజు వాయిదా పడుతుంది, మరి దాని మీద చర్చ నిలదీయాలి కదా. అసలే 6 గ్యారెంటీలకి బడ్జెటరీ శాంక్షన్స్ ఇవ్వట్లేదని చెప్తా ఉన్నారు, కేంద్ర నిధులు తేలేదని చెప్తా ఉన్నారు. అప్పులు 1,52,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎక్కడ ఉపయోగించారో తెలియలేదు అంటున్నారు. కరెంటు సరిగా రైతులకి ఇవ్వక పంటలు ఎండిపోతున్నాయి అంటున్నారు. పంటలకు సరైన ఎరువులు కానీ విత్తనాలు కానీ సరైన రీతిలో క్యూలు కనిపిస్తాయి అంటున్నారు. ఇవన్నీ కూడా నమ్మాల్సిన అంశాలు అవి. ఆయన రాకపోతే ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీ, ప్రజలు ఆయన్ని యావగించుకునే పరిస్థితి కూడా ఉంది. బీజేపీ చూస్తారు ఆశగా రేపు. 100% రైట్. సుంతారెడ్డి గారు, మీరు ఇందాక రామూర్తి గారి మాటల నుంచి దీనికి సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు రామూర్తి